1983లోనే నేను ఇంతకుముందు చెప్పినట్లు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ పేరిట మనం నిక్నేమ్ స్టార్ వార్స్ అని విన్నాము. మొదలుపెట్టి దాన్ని $100 కోట్ల ఖర్చు పెట్టి డిజైన్లు మోడల్స్ రూపొందించి శాస్త్రవేత్తలు వదిలేశారు. సో అందువల్ల ఇది 100% ట్రంప్ అంటున్నాడు. అది ఎవ్రీబడి స్కెప్టికల్ అవుతుందా కాదా అని. ఇక రెండవది ఇది ఎందుకు టెక్నికల్ ఫైనాన్షియల్ ఈ రెండు డైమెన్షన్స్ మనకు ఫీజిబిలిటీ కిందకి వస్తాయి. టెక్నికల్గా చూసినప్పుడు మళ్ళీ 2 సవాళ్ళు వస్తాయి. మొదటి సవాల్ ఏంటంటే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్, యునైటెడ్ స్టేట్స్ గోల్డెన్ డోమ్, ఈ రెండింటి మధ్య మనకు సైజ్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అయినా అమెరికా అయినా వాట్ ఈజ్ ఎన్ డోమ్? డోమ్ అంటే ఏంటి? మనకు గోపురం. మన కామన్ మ్యాన్స్ భాషలో చెప్పాలంటే ఒక డోమ్ కవర్ చేయాలంటే ఆ ఏరియా మొత్తం కవర్ చేయాలి. ఇజ్రాయిల్ ఏరియా కవర్ చేయడం అంటే ఎంత? అమెరికా ఏరియా కవర్ చేయడం అంటే ఎంత? ఇజ్రాయిల్ టోటల్ వైశాల్యము 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. అమెరికా ఇస్ ద 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వైశాల్యం కలిగిన దేశం. రష్యా, కెనడా తర్వాత యునైటెడ్ స్టేట్సే వస్తుంది. అమెరికా టోటల్ ఏరియా ఎంత అంటే 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎక్కడ 20,000 చదరపు కిలోమీటర్లు, ఎక్కడ 98 లక్షలు. 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 98 lakh. కంపారిజన్ చూడండి, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్, 98 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని రేట్లు ఎక్కువ తెలుసా? సింపుల్ ఫాస్ట్గా అరిథమెటిక్ క్యాలిక్యులేషన్ చేస్తే బహుశా 490 టైమ్స్ వస్తుంది. అంటే ఇజ్రాయిల్తో పోలిస్తే యునైటెడ్ స్టేట్స్ జాగ్రఫికల్ ఏరియా 490 టైమ్స్ పెద్దది, 490 రెట్లు. మరి ఎంత టెక్నికల్ ఫీజిబిలిటీ వస్తుంది మీకు, ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వస్తుంది. ఇప్పుడు మీ ఇల్లు 300 చదరపు గజాలు, 300 చదరపు గజాలకు ఒక గోపురం కట్టడం ఎంత ఖర్చు అవుతుంది? మీరు 3 లక్షల చదరపు కిలోమీటర్లు, 30,000 చదరపు కిలోమీటర్లు ఒక ల్యాండ్ ఉంటుంది, లేదా ఒక 50 ఎకరాలు. 50 ఎకరాల్లో గోపురం కట్టాలంటే ఎంత అవుతుంది మీరు ఆలోచించండి. ఫైనాన్షియల్గా, టెక్నికల్గా ఎంత ఛాలెంజింగ్ టాస్కో చూడండి. అందువల్ల ఇది మొదటి డైమెన్షన్. ఇది టెక్నికల్ ఫీజిబిలిటీలో మొదటి డైమెన్షన్. ఇజ్రాయిల్తో పోలిస్తే 490 టైమ్స్ ఎక్కువ వైశాల్యం కలిగిన భూమి. ఇక రెండవ టెక్నికల్ ఛాలెంజ్ ఏంటంటే ఇది గగనతలములో మిసైల్స్ను, లేజర్ వెపన్స్ను మోహరించి ఉండాలి. ఇది ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత. రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్గా ప్రతిపాదించినప్పుడు కూడా, స్టార్ వార్స్గా పిలిచినప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ చైనా, రష్యా తన ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పుడు భూమిపైన నువ్వు మిసైల్స్ పెడితే పక్క దేశం మిసైల్స్ పెడుతుంది. ఇప్పుడు భారతదేశం అణుపరీక్ష జరిపింది, పాకిస్తాన్ అణుపరీక్ష జరిపింది. భారతదేశం మిసైల్ టెస్ట్ చేసింది, పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ చేసింది. పక్కన చైనా మిసైల్ టెస్ట్ చేస్తే ఇండియా మిసైల్ టెస్ట్ చేసింది. నార్త్ కొరియా మిసైల్ టెస్ట్ చేస్తే మళ్ళీ పక్కన సౌత్ కొరియా చేస్తుంది. మనం కళ్ళారా చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ పైనే మనం ఆర్మ్స్ రేస్ చూస్తున్నాం, ఆయుధ పోటీ చూస్తున్నాం. ఇది గగనతలములో ఆయుధ పోటీకి దారితీస్తుంది. అంటే స్పేస్ ఆర్మ్స్ రేస్ ఇన్ స్పేస్ దారితీస్తుంది. ఇది రోదసీ రంగాన్ని, గగనతలాన్ని మిలిటరైజ్ చేస్తుంది. అంటే భూమిపైననే ఘర్షణ కాదు, మొత్తం స్పేస్లో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కలిగి పెడుతుంది. ఇప్పుడు మనం రెండు దేశాల సరిహద్దుల్లో సైన్యాలు మోహరించి ఉంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఎల్ఓసికి అటు ఇటు భారీ ఎత్తున సైన్యాలను ఇండియా, పాకిస్తాన్ మోహరించి పెట్టింది అనుకోండి. అంటే దాన్ని ఏమంటారు? మనం ఆపరేషన్ పరాక్రమం చేశాం అంటే అది అలా సైన్యాలు మోహరించి ఉన్నంత సమయం ఉద్రిక్తత ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో ఉండే ఉద్రిక్తతలు మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు అమెరికా ప్రతిపాదిస్తున్న గోల్డెన్ డోమ్ వల్ల 365 రోజులు కూడా యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి ఉద్రిక్తత గగనతలంలో ఉంటుంది. ఎందుకంటే అమెరికా పెట్టుకుంటే మిగతా దేశాలు ఊరుకుంటాయా? చైనా ఊరుకుంటుందా? రష్యా ఊరుకుంటుందా? అమెరికా వల్ల తనకు సవాల్గా భావించే ఈ 2 దేశాలు ఊరుకోవు. భారతదేశం ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ ఎందుకంటే మనకు అమెరికా సవాల్ కాదు, కానీ చైనా సవాల్ కదా, అమెరికా రష్యా సవాల్ కదా. మరి ఆ దేశాలు కాదు, ఇరాన్, నార్త్ కొరియా, ఈవెన్ యూరప్, ఇప్పుడు నాటో నుంచి
నాటో నుంచి వచ్చిన ఒత్తిళ్లు చూస్తున్నాయి కదా. ఫ్రాన్స్, యూకే లాంటి వాళ్ళు అణ్వాయుధాలు కూడా తయారు చేసి పెట్టుకున్నారు కదా. ఇవాళ మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా మాకు న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెండ్ చేయమని ఫ్రాన్స్ని, యూకేని అడుగుతున్నాయి కదా. అందువల్ల ఇది మిలిటరైజేషన్ ఆఫ్ ఔటర్ స్పేస్కు దారి తీసి అంటే గగనతలము యుద్ధ భూమిగా మారుస్తుంది. సో ఇది టెక్నికల్గా వచ్చే మరో సమస్య. ఇక ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ట్రంప్ చెప్పేది దీనికి $175 బిలియన్ వస్తుంది అని. అంటే 15 లక్షల కోట్ల డాలర్లు. 15 లక్షల కోట్ల డాలర్లు అంటే మీరు ఆలోచించండి, ఇది ఇంతే ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్లో వాడే మిసైల్, ఐ థింక్ పేరు సరిగ్గా గుర్తు, టామర్ మిసైల్ అనుకుంటాను, వెరిఫై చేయాలి. బట్ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్లో వాడే మిసైల్ ధర $50,000, $50,000. అంటే ఒక చిన్న రాకెట్ను కొట్టాలన్నా వాడే మిసైల్ కాస్ట్ $50,000. ఇప్పుడు ఎన్ని మిసైల్స్ వాడాలి? మీకు 98 lakh square kilometers ఏరియాను గగనతలం వైపు నుంచి కవర్ చేయాలి అంటే ఎన్ని లేజర్ వెపన్స్ వాడాలి, ఎన్ని మిసైల్స్ వాడాలి, గ్రౌండ్ మీద ఎన్ని వాడాలి, స్పేస్లు ఎన్ని వాడాలి? ఒక్క మిసైల్ కాస్ట్, అది కూడా ఇజ్రాయిల్లో, ఎందుకంటే ట్రంపే చెప్తున్నాడు ఇజ్రాయిల్ కన్నా మోర్ అడ్వాన్స్డ్ అమెరికా పెట్టే గోల్డెన్ డోమ్ అని. అంటే ఐరన్ డోమ్కే ఒక మిసైల్కు $50,000 అయితే గోల్డెన్ డోమ్లో వాడే మోస్ట్ మోడర్న్ మిసైల్స్కి ఎంత ఖర్చు అవుతుంది? అందువల్ల ఇది $15 lakh కాదు, ఇంకా చాలా ఎక్కువైతుంది. ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ తీవ్రమైన ప్రెషర్లో ఉంది. నాకు గుర్తున్నంత వరకు అమెరికన్ ఎకానమీ, అమెరికా జీడిపి $29 trillion. ఇప్పుడు మన ఇండియా జీడిపి అరౌండ్ $4 trillion. అంటే $1 trillion అంటే $1,00,000 కోట్ల. సో మన జీడిపి $4 trillion అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్, అమెరికా జీడిపి $29 trillion. కానీ అమెరికా డెట్ ఎంత తెలుసా? $35-36 trillion. అంటే అమెరికా జీడిపి కన్నా గణనీయంగా ఎక్కువగా మీకు అమెరికా డెట్ ఉంది. ఆల్రెడీ అమెరికన్ డెట్ పెరుగుతున్న అమెరికా ప్రభుత్వ ఫెడరల్ డెఫిసిట్ కూడా 6.9% ఉంది. మీకు ఇది 9%కు మారుతుంది 2000 త్వరలో అని చెప్పి అంచనాలు వస్తున్నాయి. సో ఈ డెట్ పెరగడం వల్ల ప్రపంచంలో టాప్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ అమెరికాకుండే సుప్రీం రేటింగ్ను తగ్గించాయి. ఈ రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ వర్తీనెస్ అంటారు, అంటే ఆ దేశానికి అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. అలా క్రెడిట్ రేటింగ్లు ఇచ్చే ఫిచ్, S&P అండ్ మీకు మూడీస్. S&P 2011లోనే అమెరికన్ క్రెడిట్ రేటింగ్ను తగ్గించారు. అంటే హైయెస్ట్ నుండి ఇదొక AAA అని. సో ఇప్పుడు తగ్గించారు. లేటెస్ట్గా మూడీస్ తగ్గించారు, ఫిచ్ తగ్గించింది. అందరూ చెప్పింది ఏంటి? భారీగా పెరుగుతున్న అమెరికా ఫెడరల్ డెఫిసిట్, అలాగే భారీగా పెరుగుతున్న అమెరికన్ డెట్, దీనివల్ల మేము అమెరికా ప్రభుత్వ రేటింగ్ను చరిత్రలో మొదటిసారి, అంటే ఇంతవరకు ఈ రేటింగ్లు స్టార్ట్ అయ్యి దాదాపు 100 ఏళ్ళు అయిందేమో, ఈ రేటింగ్ల చరిత్రలో మొదటిసారి అమెరికన్ క్రెడిట్ వర్తీనెస్, అంటే అమెరికాకు అప్పు ఇవ్వచ్చా లేదా, అప్పుకు అమెరికాకు అర్హత ఉందా లేదా అన్నదాన్ని టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ S&P, ఫిచ్, మూడీస్ 3 తగ్గించేశాయి. అయితే దీన్ని బట్టి అమెరికాకి ఏదో దివాలా తీస్తుందని కాదు, ఎందుకంటే అమెరికాకున్న స్ట్రెంత్ కూడా ఇదే మూడీస్ రేటింగ్ తగ్గిస్తూ కూడా చెప్పింది. స్ట్రెంత్ ఏంటి? అమెరికన్ డాలర్ ఈజ్ ద రిజర్వ్ కరెన్సీ. ఇప్పటికీ కూడా ప్రపంచమంతా అమెరికన్ డాలర్లలోనే దాచుకుంటుంది తప్ప వేరే దాంట్లో దాచుకోదు. ఈవెన్ టుడే అమెరికా ఈజ్ ఎ టెక్నాలజికల్లీ సుప్రీం కంట్రీ, ఇన్నోవేషన్ కంట్రీ. అందువల్ల అమెరికన్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ కూడా చాలా పెద్దది. నీకు ఆదాయం ఎక్కువ ఉంటే అప్పు ఎంతున్నా భరించగలుగుతావు, లోటు ఎంతున్నా భరించగలుగుతావు. 20,000 జీతం ఉన్నవాడు లోటు భరించలేడు, 20 లక్షల జీతం ఉన్నవాడు లోటు పెద్ద లెక్కే కాదు. అందువల్ల ఈ 3 కారణాలు, సైజ్ ఆఫ్ ద ఎకానమీ, టెక్నాలజికల్ అండ్ ఇన్నోవేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ద అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కరెన్సీ ఫెడరల్ ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ కరెన్సీ అని అందరూ దాచుకునే కరెన్సీ వల్ల డాలర్కు డిమాండ్. ఈ 3 కారణాల రీత్యా అమెరికాకు అప్పిస్తే ప్రమాదం ఏమీ ఉండదు. బట్ స్టిల్ రేటింగ్ ఏజెన్సీ తగ్గించాయి. ఇప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ పెట్టుకుంటే 15 లక్షల కోట్ల డాలర్లని ఇప్పుడే $175 బిలియన్, లేటెస్ట్గా ఇనీషియల్ బడ్జెటే $25 బిలియన్, $2,500 కోట్ల.
ట్రంపే చెప్పాడు ఇప్పుడు కొత్త బిల్లులో $25 బిలియన్ మేము ఈ గోల్డెన్ డోమ్కే కేటాయిస్తున్నాం, అమెరికన్ కాంగ్రెస్ అనుమతి కోరుతున్నామని. సో అందువల్ల ఈ ఫైనాన్షియల్గా ఎంత బర్డన్ అవుతుంది, టెక్నికల్ ఫీజిబిలిటీ ఏంటి, దీనికి ఉండే గ్లోబల్ ఇంప్లికేషన్స్, గ్లోబల్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అనేది సవాళ్ళుగా ఉంటాయి. రైట్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇక అబూజ్మండ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్